రీసెంట్గా తెలంగాణ రాజధాని భారతదేశ మహానగరాల్లో ఒక్కటైన హైదరాబాద్ నడిబొడ్డున మూసీ నది తీరాన 5,000 కోట్లతో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని నిర్మించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 5,000 కోట్లు పెట్టి విగ్రహాన్ని నిర్మించాల్సిన అవసరం ఏముంది? భారతదేశంలో గ్రామ గ్రామానికి గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పేదల ఇల్లు కూల్చి ఎంతో మంది జీవనోపాధిని మంటల్లో కలిపి 10 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్లో కట్టాల్సిన అవసరం ఏముంది? అదే 5,000 కోట్లు పెట్టి రైతులకు రైతు బంధు ఇవ్వడం వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగి రైతులైనా సంతోషంగా ఉంటారు కదా. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన పరికరాలు లేక ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ 5,000 కోట్లు పెట్టి ఆసుపత్రులకు సరైన ఎక్విప్మెంట్ అందించవచ్చు కదా. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు తీస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా వీటి గురించి ఆలోచించడం ఎంతవరకు న్యాయం? అదే 5,000 కోట్లతోటి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు కట్టొచ్చు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్మించవచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వవచ్చు, నిరుద్యోగ విద్యార్థులు చదువుకోవడానికి ప్రశాంతమైన స్టడీ హాల్స్ ను నిర్మించవచ్చు. తెలంగాణలో చేయాల్సినవి చాలా ఉన్నవి. వాటినన్నింటినీ వదిలేసి పనికిరాని ఈ విగ్రహాన్ని నిర్మించడం ఎంతవరకు కరెక్ట్? రైతులకు రైతు బంధు వేయమంటే ₹1 లేదన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఈ విగ్రహ నిర్మాణానికి 5,000 కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ విగ్రహ నిర్మాణానికై ఎంతో మంది ఇళ్లను కూల్చేసి వాళ్ళను రోడ్డున పడేసి వాళ్ళ ఉసురు పోసుకోవడం ఎంతవరకు న్యాయం?